హాయ్ ఫ్రెండ్స్, గార్డెనింగ్ A to Z బ్లాగ్స్కి మీకు స్వాగతం. ఇందుకు ఈరోజు చెప్పబోయేది ఈ మొక్క గురించి. నేను ఇంతకుముందు షార్ట్స్లో మీరు చూసుంటారు. ఈ కంకి ఏమిటి ఇంత పొడుగు వచ్చిందని చెప్పి అంటున్నాను కదా, చెప్పాను ఇది తోటకూర అని చెప్పని. పెరుగు తోటకూర అంటారు. పెరుగు తోటకూరలో ఉన్నటువంటిది స్పెషాలిటీ ఏమిటంటే దీని ఆకులు కానీ కాండం కానీ చాలా పెద్ద పెద్దగా వస్తాయి, చాలా హైట్ పెరుగుతుంది. ఉదాహరణ మీరు చూడొచ్చు, ఈ హైట్ ఇక్కడ ఇంత హైట్ వరకు వచ్చింది కదా, ఇవన్నీ కూడా గింజలు అన్నమాట, గెలల్లాగా వచ్చాయి కదా. ఇందులో మొత్తం విత్తనాలు ఉంటాయి. రాలిపోవటం మొదలుపెట్టింది. అందుకని చెప్పి నేను వీడియో తీసి మీకు చూపిద్దామని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. ఎన్నో విత్తనాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా వచ్చాయి. మీరు గమనించండి ఒకసారి, ఎన్ని విత్తనాలు వచ్చాయి, అన్ని విత్తనాలు వచ్చాయి. ఈ విత్తనాలు రాలి పడిపోయి తోటలో మళ్ళీ వేయకోకుండా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి ఒకసారి కనుక తోటలో కనుక వేసుకుంటాయి. ఉదాహరణకి ఈ మొక్క కూడా అలాగే వచ్చింది. అయితే దీని గురించి హైట్ గురించి చెప్తున్నా కదా. ఇది చూడండి, కంకి అనండి, గెలండి ఎంత పొడుగుందంటే నా మూర కంటే కూడా చాలా హైట్ పొడుగుంది. ఇంత పొడుగు ఇక్కడి నుంచి మొదలైంది. ఆ హైట్ నుంచి మొదలు ఎంత పొడుగు అంటే ఇట్ ఈస్ అబౌట్ 1 feet 1.5 feet వరకు ఉందన్నమాట ఈ గెల. కంకి అనండి గన్న, దీని నిండా విత్తనాలే ఉంటాయి. ఇకపోతే హైట్ కాండం ఎక్కడి నుంచి వస్తుంది మీరు చూడండి, ఇది ఒక కాండం కానీ మొదలు ఎక్కడి నుంచి వచ్చింది. దీని చుట్టుపక్కల కొమ్మలు వచ్చి, కొమ్మలతో పాటు ఈ కంకులు కూడా, ఈ విత్తనాలు కంకులు అలా వచ్చేసాయి అన్నమాట. ఇది చూడండి, ఇక్కడికి వచ్చి కిందకు వచ్చి దీని మొదలు చూడండి, మాన ఉండొచ్చు, ఇది ఇంతలా. అయితే కింద నుంచి పక్క నుంచి ఇంకా కొన్ని కొమ్మలు వచ్చేసి వాటిని తీసేయడం జరిగింది. మనం వండుకోవటం కోసం కట్ చేసేసి వంట చేసుకోవడం జరిగిందన్నమాట, ఉపయోగించుకోవడం జరిగింది. ఈ చిన్న ఆకులు కొంచెం ఉన్నాయి. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మామూలు తోటకూర బాగానే ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది, న్యూట్రియంట్స్ అన్ని కానీ చాలా బాగుంటాయి. ఆకుకూరల్లో కంటే కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అన్నమాట. అయితే ఈ ప్రత్యేకించి పెరుగు తోటకూర అని చెప్పి అంటున్నానంటే, తోటకూరలో 2-3 రకాలు ఉంటాయి. కొయ్యి తోటకూర అని చెప్పి, పెరుగు తోటకూర అని ఇంకేవో అంటూ ఉంటారు. ఈ పెరుగు తోటకూరలో విశేషం ఏంటంటే, ఈ ఆకులతో పాటు ఈ కాండం అని చెప్పాను కదా నేను, ఈ కాండం కూడా మనం ముక్కలుగా చేసి మామూలుగా మన ములక్కాయ కూర వండుకున్నట్టు కానీ, లేకపోతే వేపుడు చేసుకున్నట్టు కానీ, ఈ కాండం కూడా దీనిపైన ఉన్నట్టు స్కిన్ తీసేసేసి మొత్తం కూరలాగా వండుకుంటారు, కుర్మాలాగా చేసుకుంటారు. అంతేకాదండి, చాలామంది దీన్ని పులుసులోనూ దప్పడంలోనూ వేసుకుంటారు, సాంబార్లోనూ అట్లా వేసుకుంటారు, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇదేమాట ఇందులో స్పెషాలిటీ అంటే, మన విత్తనాలు వాడుకుంటాం వేరే ప్రాపగేట్ చేయడం కోసం, కంకులు వాడుకుంటాం, అంతా బాగానే ఉంది. ఈ ఆకులు వాడుకుంటాం, మనం కూరలను పప్పులను వేసుకుంటాం, అందరికీ తెలిసిందే. ఈ కాండం కూడా మనం వదిలిపెట్టమని, కాండం కూడా వేసుకోవచ్చు, అక్కడ మొదల వరకు వేసుకోవచ్చు. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఇది అన్నమాట. దీని గురించి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాదండి, మీ తోటలో కూడా ఇటువంటి పెరుగు తోటకూర ఒకటి పెంచుకుంటే 4 తోటకూర మొక్కలతో సమానం అవుతుంది. ఇందులో ఇంకోటి స్పెషాలిటీ అన్నమాట. చూడండి, దీని హైట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంత హైటు, ఇంత పొడవు పెరిగిందంటే ఎన్ని ఆకులు వచ్చి ఉంటాయి, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. 1-2 మొక్కలు వస్తే మీకు సరిపోతాయి. పైగా ఇక్కడ నేనైతే వేయక్కర్లేదని చెప్పాను కదా, గార్డెన్ ఒకసారి వచ్చాయి కదా, మీరు కూడా అట్లా వేసుకున్నట్టయితే మీ గార్డెన్ కూడా స్ప్రెడ్ అయిపోతుంటాయి. ఆకుల మీద పడ్డాయి, గమనిస్తున్నాయి కదా. ఇవన్నీ కూడా విత్తనాలు అన్నమాట, గాలి కట్టి ఇటు పడిపోతుంటాయి, మళ్ళీ వేయకుండా వస్తూనే విత్తనాలు అన్నీ వస్తూనే ఉంటాయి. ఇది దాన్ని ఇదండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమండి, మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్. మరి ఇటువంటి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్.